ఇది కాకుండా నిన్ననే మీరు చూస్తే రిలయన్స్ వచ్చారు. రిలయన్స్ వచ్చి ఒక ఎంఓయూ చేశారు. 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో దగ్గర 2,50,000 మందికి ఉద్యోగ కల్పన చేసే విధంగా శ్రీకారం చుట్టారు. వాళ్ళు చేసిన దాని ప్రకారం మీరు చూస్తే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ వస్తాయి. ఈ 3 ఏళ్లలో ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ వేస్ట్ ల్యాండ్స్లో తీసుకుంటున్నారు. ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్ల రూపాయలతో ఒక్కొక్క ప్లాంట్ ప్రారంభిస్తారు. మొత్తం కలిసి 65,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల రాష్ట్రానికి 20 సంవత్సరాల్లో 57,650 కోట్ల రూపాయలు ఎస్జిఎస్టీ కలెక్షన్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ డ్యూటీ వస్తుంది, ట్యాక్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది రైతులు ఎక్కడ భూములు తీసుకుంటే దగ్గర 30,000 రూపాయలు వాళ్ళు కూడా యాన్యుటీ ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. గవర్నమెంట్ ఏవైతే వేస్ట్ ల్యాండ్స్కి 30,000 రూపాయలు వాళ్ళకు రెంటల్ పే చేసి అక్కడనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించుకుంటూ ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా ముందుకు పోతున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దగ్గర 39 లక్షల మెట్రిక్ టన్నులు సిబిజీ సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది. ఇది కానీ వాడితే దగ్గర 10 లక్షల ఎల్సివి వెహికల్స్కి వాడే అవకాశం వస్తుంది. ఇది కాకుండా ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ 110 లక్షల మెట్రిక్ టన్నులు తయారవుతుంది. ఇది చాలా వరకు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా మన భూముల్ని సారవంతం చేయడానికి వాళ్ళ ప్లాంటేషన్కి కానీ పక్కనుండే రైతులకు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది కూడా తొందరలోనే పని ప్రారంభమవుతుంది. 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చాం. అది కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టాటా ఫర్మ్ నుంచి గ్రూప్ నుంచి చంద్రశేఖరన్ వచ్చారు. ఆయన కూడా ఈరోజు మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ని రియాలిటీ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం. దానికి నేను చైర్ చేస్తే ఆయన కో చైర్పర్సన్గా ఉన్నాడు. మొన్న కూడా 2వ మీటింగ్ అయింది. ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ కూడా నెట్వర్క్ చేస్తున్నాం. ఆయన మొన్న వచ్చినప్పుడు నేను చెప్పాను చాలామందికి, విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా, ఐటీ ప్రొఫెషనల్స్కి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. అందులో కూడా ఎవరైతే 20 లక్షల మంది ఉద్యోగాల కోసం ఒక కమిటీ వేసాం. కన్సర్న్ మినిస్టర్స్ అందరిని పెట్టి ఐటీ మినిస్టర్ దాని చైర్మన్గా పెట్టాం. వారి ఆధ్వర్యంలో 10,000 మందికి ఉద్యోగాలు ఫస్ట్ ఫేజ్లో విశాఖపట్నంలో ఐటీ ప్రొఫెషనల్స్కి ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు. పని ప్రారంభం ఇమ్మీడియట్గా 2,500 మందికి ఇస్తా అన్నారు. తర్వాత 10,000 మందికి ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే దానికంటే కూడా ముందుకు పోవడానికి సిద్ధపడుతున్నారు. మొన్నే ఎల్జీ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. అది కూడా ఒక 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అవి కూడా తొందరలోనే ప్రారంభిస్తారు. ఇదే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈ పాలసీస్ అన్ని అయిన తర్వాత పెట్టుబడుల కోసం ఏమేం చేయాలని అన్నీ ఆలోచిస్తాం. రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయాం. రెండోది, పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఎక్కడో ఒక అనుమానం కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ అనుమానాలను నివృత్తి చేశాం. రాబోయే రోజుల్లో మీకు మంచి భవిష్యత్తును భరోసా ఇచ్చాం. వాళ్ళని అన్ని విధాల కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే పెట్టుబడి పెట్టడానికి చాలామంది ముందుకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వస్తుంది.